సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఇది ఒక మెమరబుల్ బ్లాగ్ అని చెప్పొచ్చు. సో ఎందుకు మెమరబుల్ బ్లాగ్ అంటే సో ఫస్ట్ టైం మనం ఒక ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాము. సో మన చాలా సబ్స్క్రైబర్ బేస్ చూసుకుంటే చాలా తక్కువ అయితే ఉంటుంది, బట్ అయినా కూడా మనం ఒక ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈవెంట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి తెలుగు టెక్ ట్రావెల్ గోపి బ్రో ఉన్నారు కదా, సో తనే మొత్తం దీనికి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్గా తనకైతే వచ్చింది ఇన్విటేషన్. సో తనకి ఇన్విటేషన్ వస్తే వాళ్ళు మళ్ళీ అడిగారంటే ఇంకెవరైనా ఉంటే రెఫర్ చేయండి అని చెప్పేసి, సో తనైతే నన్నైతే రెఫర్ చేశాడు. యాక్చువల్గా మా దగ్గరికి కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంది. సో ఎప్పుడో ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేశాడు, సో నేను కూడా చేశాను. అప్పుడు నెంబర్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో తర్వాత వాట్సాప్ కాంటాక్ట్లో ఉన్నప్పటికీ మేము ఎక్కువగా అయితే చాట్ చేసుకున్నది లేదు, ఎక్కువగా మాట్లాడుకున్నది లేదు. సో ఫస్ట్ టైం నాకు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అయితే కాల్ చేశాడు. తను కాల్ చేస్తూనే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మనకి కాల్ చేశాడని చెప్పొచ్చు. సో థ్యాంక్స్ అనేవాడు చాలా చిన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే సో ఫస్ట్ టైం నన్ను రిఫర్ చేశాడనమాట. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో మామూలుగా కాదనమాట. సో ఎందుకంటే ఒక ఈవెంట్కి వెళ్ళడం అసలు మామూలుగా కాదు. సో తనే మొత్తం అంతా ప్రాసెస్ చేశాడు. ఎందుకంటే నా ఛానల్ ఐడి కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ అంతా కూడా కంప్లీట్గా తనకు ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళకైతే కాల్ చేశారనమాట. సో కాల్ చేసి ఇలా ఈవెంట్కి ఉందని చెప్పేసి అన్నారు. అలాగే ఫ్లైట్ కూడా నాకు ప్రొవైడ్ చేస్తానన్నారు. బట్ ఏంటంటే నేను రాజమండ్రి నియరెస్ట్లో అయితే ఉంటాను. సో రాజమండ్రి నుంచి వైజాగ్కి సో నాన్ స్టాప్ ఫ్లైట్ అయితే లేదంట. సో అందుకని చెప్పేసి సో ఫ్లైట్ అయితే మిస్ అయింది. బట్ మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతానని చెప్పేసి చాలా ఎక్సైట్ అయితే ఫీల్ అయ్యాను. బట్ సో చూద్దాం, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కుతాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈవెంట్స్ కూడా వెళ్తాను నమ్మకం నాకైతే ఉంది. సో అది ఇంకా ఇంత త్వరగా వస్తుందని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్స్ టు అసలు తెలుగు టెక్ ట్రావెల్ గోపి బ్రో. సో థ్యాంక్స్ అనే వాడు కూడా చాలా చిన్నది. సో ఇప్పుడు మనం వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాము. వెళ్ళి అక్కడ 1 day అయితే మనం అక్కడైతే స్పెండ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు 12th. సో ఈరోజు ఈవినింగ్కి నేను అక్కడైతే వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ హోటల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. హోటల్లో మనం ఈ నైట్ అయితే స్టే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో నైట్ స్టే చేసి మార్నింగ్ మనకి 13th మార్నింగ్ 8 o'clock మనకి ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. 8 నుంచి 1 వరకు అయితే ఉంటుంది. సో మొత్తం అంతా కంప్లీట్గా మీకు అయితే చూపిస్తాను. సో ఏదైనా తేడాగా వస్తే మాత్రం వ్లాగ్ తిట్టుకోవద్దు. ఎందుకంటే సో ఇలా ఫస్ట్ టైం అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా తిట్టుకోవద్దు. సో బాగా వస్తుందని చెప్పేసి నేను అయితే అనుకుంటున్నాను. సో ఫ్లైట్ అనేది మనకి మిస్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు బై బస్ అయితే వెళ్తున్నాను అనమాట. సో యాక్చువల్గా వాళ్ళు నాకు రిఫండ్ అయితే చేస్తున్నారు. మేబీ చేస్తారో చేయరో అది పక్కన పెడితే, సో ఇప్పుడు నేను నా సొంత డబ్బులతో నేను పెట్టుకుని అయితే వెళ్తున్నాను. సో వైజాగ్ అనేది సో చూద్దాం మరి వాళ్ళు రిఫండ్ చేస్తారో లేదా పక్కన పెడితే. మనకు ఒక ఆపర్చునిటీ అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళాలి కాబట్టి సో వెళ్ళి మనం ఇంకా మన ర్యాపోన్ అయితే ఇంకా పెంచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా సో వెళ్తున్నాను నేనైతే. అక్కడ ఇంకా మనకి తెలుగు యూట్యూబర్స్ ఇంకా వస్తారని చెప్పేసి అన్నారు. మరి ఎవరు వస్తారు ఏంటో కూడా తెలియదు. సో అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరగవచ్చు కాబట్టి సో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మీకు కంప్లీట్ మొత్తం వీడియో అంతా కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో నేనైతే January 12th 12:30కి అయితే బస్ అయితే ఎక్కాను. సో అప్రాక్సిమేట్లీ ఒక 6 hours ట్రావెలింగ్ అయితే ఉంటుంది జర్నీ అయితే. సో బస్సు ఎక్కినప్పుడు అయితే మాత్రం చాలా ఎనర్జీగా అయితే ఉన్నాను. బట్ కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత సో ఈ కార్ ఏసీ కానీ లేదంటే బస్ ఏసీ కానీ ఏదైతే స్మెల్ ఉంటుందో ఆ స్మెల్ నాకైతే పడదనమాట, వికారం అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా అదే జరిగింది, రిపీట్ అయితే అయ్యింది. సో బాగానే ఉంటుంది కదా అనుకున్నాను. బట్ ఏంటంటే సో అన్ఫార్చునేట్లీ నేను బుక్ చేసుకున్నది ఏసీ బస్ అవడం వల్ల సో ఈ స్మెల్ కూడా నాకైతే పడలేదు. సో ఇక ఫైనల్గా కొన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత సో బస్ డ్రైవర్ అయితే ఒక చోట అయితే ఆపిన తర్వాత అక్కడ మంచిగా టీ అయితే తాగాము. సో టీ తాగిన తర్వాత మళ్ళీ అయితే సో స్టార్ట్ అయ్యామన్నమాట. సో అప్రాక్సిమేట్లీ ఒక 6 hours నుంచి అనుకున్న ట్రావెలింగ్ 7 hours అయితే అయిపోయింది. సో మొత్తానికి నేను వైజాగ్లో దిగేటప్పటికి 7:30 ఆ టైం అయితే అవుతుంది. సో దిగిన వెంటనే నేను క్యాబ్ డ్రైవర్కి అయితే కాల్ చేశాను. సో క్యాబ్ అయితే మనకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో క్యాబ్ డ్రైవర్కి అయితే కాల్ చేసరికి అతను ద్వారకాలో దిగిపోండి అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ద్వారకాలో అయితే దిగిపోయాను అనమాట. సో దిగిన వెంటనే క్యాబ్ డ్రైవర్కి కాల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక ఫ్యూ మినిట్స్లోనే మనకి క్యాబ్ అయితే వస్తుంది. సో క్యాబ్ వస్తున్న తర్వాత క్యాబ్ అయితే ఎక్కేసి మంచిగా సో క్యాబ్ డ్రైవర్ కూడా మంచిగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏముంది ఎక్కడ ఏముంది అని చెప్పేసి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా నీట్గా బోర్ కొట్టకుండా ట్రావెలింగ్ అనేది సో 5 to 10 minutesలోనే మనకి మేముండే హోటల్కి అయితే రీచ్ అయితే అయిపోయాము. సో రీచ్ అయిన తర్వాత సో అతనైతే వెళ్ళిపోయారు. సో నేనైతే అక్కడ రిసెప్షన్లో అడిగాను అనమాట. సో నాకు ఏ రూమ్ ఇచ్చారు ఏంటో కూడా నాకైతే తెలియదు. సో వాళ్ళని అడిగితే సో 5th floor 501 అని చెప్పేసి అన్నారు. సో మంచిగా లిఫ్ట్ అయితే ఉంది. సో లిఫ్ట్ ఎక్కేసి మంచిగా నా రూమ్కి అయితే వెళ్తాను. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం చాలా జర్నీ చేసిన తర్వాత మొత్తానికి అయితే సో రూమ్కి అయితే వస్తాము. సో రూమ్ ఎలా ఉంది ఏంటో ఎవ్రీథింగ్ మీకు అయితే చూపిస్తాను చూడండి. సో రూమ్కి అయితే ఇచ్చారనమాట. సో రూమ్కి మనం దేంట్లో ఇన్సర్ట్ చేసి తీస్తే కనుక రూమ్ అయితే ఓపెన్ అయింది. సో మొత్తం చీకటికి అయితే ఉంది లోపల. సో మళ్ళీ మనం ఈ కీని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేస్తే లైట్స్ అనేవి ఆన్ అయ్యాయి. సో ఆన్ చేసిన వెంటనే లోపల మనకి సో ఇక్కడ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. సో కబోర్డ్స్తో మనకు పని ఏమీ లేదు. ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి, మనం బట్టలు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి వాటర్ హీటర్ అయితే ఉంది, ఒక 2 గ్లాసులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంత మనం టీ కాఫీ పెట్టుకోవడానికి కొన్ని ఇక్కడైతే ఉన్నాయి.
అండ్ ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే షూ ర్యాకర్ అయితే ఉంది అండ్ మిర్రర్ అయితే ఉంది. అండ్ ఒక టీవీ కూడా ప్రొవైడ్ చేశారు, బట్ సిగ్నల్ అయితే లేదు. ఇక్కడ డెస్క్ అయితే ఉంది. డెస్క్ మీద మనం కూర్చోడానికి ఒక చైర్ అయితే ఇచ్చారు. కర్టెన్స్, ఇంకొక చైర్ ఉంది, టెలిఫోన్ అయితే ఉంది, ఒక మంచి సీనరీ అయితే ఉంది అండ్ బెడ్ ఉంది. నెక్స్ట్ ఇవే మనకి ఉన్నాయి. అండ్ ఇంకా మనకి ఇక్కడ వాష్రూమ్ అయితే ఉందన్నమాట. సో ఇది పెద్దగా మనకి పని ఏం లేదు, బట్ ఇక్కడ మనకి టవల్స్ అయితే ఇచ్చారు. మనకి బాత్ కంప్లీట్ చేసిన తర్వాత టవల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా బాడీ లోషన్ ఉంది. అలాగే మనకి ఇంకా డెంటల్కి సంబంధించిన కిట్ అయితే ఉంది, బ్రష్ చేసుకోవడానికి. అలాగే కోమ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇంకా సోప్ అయితే ఉంది. సో ఇది మొత్తానికి అయితే రూమ్ అయితే ఇదనమాట. సెటప్ మొత్తం ఇలా అయితే ఉంది. సో మళ్ళీ మనం రేపు మార్నింగ్ 7 o'clockకి మళ్ళీ మనం ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో చాలా టైర్డ్ అయిపోయాను. సో కంప్లీట్గా రెస్ట్ అయితే తీసుకోవాలి. సో మామూలుగా అయితే లేదు జర్నీ అయితే మాత్రం. సో మళ్ళీ చేయకూడదు అనిపించింది, అంతలా అనిపించింది అన్నమాట జర్నీ అయితే. సో మరి మార్నింగ్ అయితే మళ్ళీ కలుస్తాను. సో ఫుడ్ అయ్యి వస్తుంది. ఫుడ్ అయి తినేసి మంచిగా స్లీప్ వేసేయడమే. స్లీప్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి. సో మార్నింగ్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను. సో నన్ను ఇక్కడ దాకా ఇన్వైట్ చేసిన తెలుగు టెక్ ట్రావెల్ గోపి బ్రో కూడా ఇదే హోటల్లో అయితే స్టే చేస్తున్నాడు. సో ఇప్పుడు తనైతే మీట్ అవుట్కి అయితే వెళ్తాను. సో నైట్ ఇద్దరం కూడా ఇక్కడే స్టే చేస్తాము. బట్ రూమ్స్ అయితే వేరు, బట్ ఇద్దరం కూడా ఇదే హోటల్ అయితే స్టే చేస్తాము. సో ఇప్పుడు కలవడానికి అయితే వెళ్తాను, మీకు కూడా చూపిస్తాను. సో మొత్తానికి అయితే 4th floorకి అయితే వచ్చాము. సో 401 అంట గోపి బ్రోది. సో 401కి అయితే వెళ్ళి సో కాల్ చేద్దాం. సో ఫస్ట్ టైం తనైతే మీట్ అయ్యాను, చాలా హ్యాపీ అయితే అనిపించింది. సో చాలా బాగా అయితే మాట్లాడుకున్నాం. 8:30 నుంచి దాదాపు 12:30 వరకు అయితే ఇద్దరు అయితే మాట్లాడుకున్నాం కలిసి అయితే. సో చాలా టిప్స్ అయితే ఇచ్చాడు తను. మొత్తానికి టైం అయితే ఇప్పుడు దగ్గరగా 12:30 అయితే అవుతుందన్నమాట. సో 12:13 వరకు అయితే అవుతుంది. సో ఇప్పటివరకు గోపి బ్రోతోనే మాట్లాడాను. సో మాట్లాడి అయితే వచ్చాం. మళ్ళీ మార్నింగ్ 5 o'clock అయితే మళ్ళీ లేచి వెళ్ళాలి. సో మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాం. కొత్త ప్లేస్, అలాగే ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి అయితే వచ్చాం కాబట్టి సో ఎక్సైటెడ్తో ఉన్నాను. సో ఫుల్గా అయితే సో నాకైతే నిద్ర పట్టలేదు. సో 2 o'clock వరకు అయితే పడుకోలేదన్నమాట. సో మళ్ళీ 5 o'clock అయితే లేచాను. సో లేచిన తర్వాత మంచిగా బ్రష్ కంప్లీట్ చేసేసి సో బ్రష్ చేసిన వెంటనే నాకు టీ ఆర్ కాఫీ తాగే అలవాటు అయితే ఉంది. సో వాళ్ళన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేశారు కాబట్టి మంచిగా నేనే కాఫీ అయితే కలుపుకొని మంచిగా తాగేసి సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ టిఫిన్ సెక్షన్ కూడా మనకి దీంట్లోనే ప్రొవైడ్ చేశారు. సో టిఫిన్స్ అయితే చేసాము. సో నేను వెళ్ళేసరికి గోపి బ్రో అక్కడ టిఫిన్ చేస్తూ అయితే ఉన్నాడు అనమాట. సో ఇద్దరం కలిసి మంచిగా టిఫిన్ అయితే చేసి మళ్ళీ బయటికి అయితే వస్తాము. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బయటికి అయితే వస్తాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి సో మా కోసం అయితే కార్స్ అయితే వెయిట్ చేస్తున్నాయి. సో క్యాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మేము ఈవెంట్కి అయితే వెళ్ళిపోయి అక్కడైతే కలుద్దాం. సో మొత్తానికి అయితే 13th January మార్నింగ్ 7 o'clock అయితే మేము ఈవెంట్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. హోటల్ నుంచి ఈవెంట్కి అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 minutes టైం అయితే పట్టింది. సో ఈవెంట్ అనేది వైజాగ్లో ఉన్న నవల్ డాక్ యార్డ్లో మనకి ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్కి డే స్క్వేర్ అని చెప్పేసి పేరు అయితే పెట్టడం జరిగింది. సో ఈవెంట్ ఏంటని మాట్లాడుకుంటే కనుక సో బజాజ్ కంపెనీ వాళ్ళు ఇండియన్ నేవీ వాళ్ళతో కొలాబరేట్ అవుతూ ఒక రైడ్ అనేది ప్లాన్ చేశారనమాట. సో ఈ రైడ్ అనేది ఇక్కడ వైజాగ్లో ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యి అయోధ్య అయితే వెళ్ళబోతున్నారు. చిల్కా, భువనేశ్వర్, వారణాసి మీదుగా మనకి సో అప్రాక్సిమేట్లీ 1400 kilometers అనేవి రైడ్ అయితే చేయబోతున్నారు. సో ఈ రైడ్ అనేది బజాజ్ పల్సర్ NS 400Z బైక్ పైన ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఈవెంట్ జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. సో లోపలికి వచ్చిన తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. సో అక్కడ ఇండియన్ నేవీకి సంబంధించిన అఫీషియల్స్ కానీ లేదంటే ఆ షిప్ కానీ ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా నాకు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సో ఫస్ట్ టైం ఈవెంట్కి రావడం సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో థ్యాంక్స్ టు బజాజ్ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఇంకా మనకి అక్కడ కొంతమంది కో యూట్యూబర్స్ కానీ అంటే హిందీ వాళ్ళు కానీ ఇంగ్లీష్ వాళ్ళు కానీ ఇంకా కొంతమంది మీడియా వాళ్ళు కానీ సో చాలా మంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మనకి ఫోటో షూట్ అనేది చేసుకుంటున్నారు అనమాట, వీడియో షూట్ అనేది చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ అయితే బజాజ్ సంబంధించిన అఫీషియల్స్ కానీ ఇండియన్ నేవీకి సంబంధించిన అఫీషియల్స్ కానీ చాలాసేపు స్పీచ్ అయితే ఇచ్చి ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారు. సో చాలా అయితే మాట్లాడారు, చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు కొలాబరేషన్ అవుతున్నాము, ఎందుకు ఈ రైడ్ అనేది ప్లాన్ చేసామని చెప్పేసి. సో చాలాసేపు స్పీచ్ అయితే ఇచ్చి సో ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళ స్పీచ్ అయిపోయిన తర్వాత స్టంట్ షో కూడా మనకి ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో స్టంట్ షో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి మనకి నెక్స్ట్ లెవెల్ అయితే మనకి పెర్ఫామ్ చేశారని చెప్పొచ్చు. చాలా సేఫ్గా ప్రాపర్గా అయితే చేశారు. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి స్టంట్స్ అయితే మీ ఇంటి దగ్గర ఎవరు కూడా చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి అలా అయితే చేశారు. సో ఎవరు కూడా ఇలాంటివి అయితే ఇంటి దగ్గర చేయొద్దు. సో
సో స్టంట్ షో కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత NS400 బైక్ని ఇండియన్ నేవీకి సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ చేత గ్రాండ్గా లాంచ్ అయితే చేయించారు. ఎందుకంటే ఈ బైక్ పైన దాదాపు 1400 కిలోమీటర్స్ రైడ్ అనేది చేయబోతున్నారు అనమాట. సో ఇండియన్ నేవీకి సంబంధించిన అఫీషియల్స్ కానీ లేదంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ కానీ అలాగే కొంతమంది రైడర్స్ కానీ ఈ రైడ్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు ఈ బైక్ పైన అయితే. సో ఈ బైక్ని గ్రాండ్గా లాంచ్ చేసిన తర్వాత సో సార్ కూడా రైడ్ అనేది చేసి సో మొత్తానికి రైడ్ అయితే మనకి స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మాకు కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చి సో మొత్తానికి ఈవెంట్ అనేది ఎండ్ చేశారని చెప్పొచ్చు. సో ఈ రైడ్లో మనకి డినోస్ అన్న కూడా మనకి పార్టిసిపేట్ చేశాడని చెప్పొచ్చు. సో తనతో ఎక్కువ మాట్లాడేకైతే కుదరలేదు, బట్ కొన్ని ఫోటోస్ అయితే తీసుకుని కొంతసేపు అయితే మాట్లాడి సో తనైతే వెళ్ళిపోయాడు అనమాట. సో అలాగే రైడ్ విత్ విజయ్ బ్రో కూడా మాతో అయితే ఉన్నాడు. సో అలాగే కొంతమంది ఇంకా హిందీ యూట్యూబర్స్ కూడా అయితే ఉన్నారు. సో వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు, బట్ కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం వాళ్ళతో అయితే. ఈవెంట్ అనేది మాకు 11:30 ఆ టైంకి అయితే అయిపోయింది. సో మాకు రిటర్న్ బస్ వచ్చేసరికి నాకైతే 5:30కి అనమాట. సో తనకైతే ఫ్లైట్ అయితే ఉంది, తనకి 6:37కి అలా ఉందన్నమాట ఫ్లైట్ అయితే. సో చాలా గ్యాప్ ఉంది కాబట్టి సో టైం అయితే ఎక్కువ ఉంది కాబట్టి మేము కంప్లీట్గా ఒకసారి వైజాగ్ అంతా ఒకసారి చూద్దామని చెప్పేసి సో క్యాబ్లో మొత్తం కంప్లీట్గా మొత్తం ఒకసారి టూర్ వేసి వేసాం అనమాట. సో ఫస్ట్ అయితే ఆర్కే బీచ్కి అయితే వెళ్ళాము. సో ఆర్కే బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడంతా కంప్లీట్గా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అనేది తీసుకున్నాము. సో అవన్నీ కూడా చూసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తెన్నేటి పార్క్ అయితే వెళ్ళాము. సో తెన్నేటి పార్క్లో కూడా కొన్ని సో ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి తీసుకున్నాము. ఆ నెక్స్ట్ కనుక చూసుకుంటే మళ్ళీ ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళాము. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి తీసుకుని సో మొత్తానికి టైం అయితే స్పెండ్ చేసాము. సో ఆ తర్వాత మళ్ళీ లాస్ట్గా ఫైనల్గా అయితే సో కైలాస్ గిరికి అయితే వెళ్ళాము. సో అక్కడైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సో కైలాస్ గిరిలో అయితే సో చాలా ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేసాము కైలాస్ గిరిలో అయితే. కైలాస్ గిరి నుంచి అయితే వైజాగ్ టాప్ వ్యూ అయితే చూద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే మాకు అంత ప్రాపర్గా అయితే కనిపించలేదు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా పొగ అయితే ఉంది, అలాగే సన్ కూడా ఆపోజిట్లో ఉండటం వల్ల మాకు ప్రాపర్ వ్యూ అయితే కనిపించలేదు. సో విజువల్స్ కానీ అలాగే ఫొటోస్ కానీ అంత ప్రాపర్గా అయితే రాలేదన్నమాట. సో అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. సో ఓకే అన్నట్టు చూసి మొత్తానికి అయితే మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ ఇంకా మనకి రోప్ సైక్లింగ్ కూడా అయితే ఉంది. సో మేము ఎక్కే ప్రయత్నం అయితే చేయలేదు, ఎందుకంటే సో మాకు అప్పటికే ఓపిక అయితే అయిపోయింది, ఇంకా ఎక్కే ప్రయత్నం చేయలేదన్నమాట. అలాగే అక్కడ ఇంకా మనకి ఆర్టిస్టులు కూడా అయితే ఉన్నారు. సో మన ఫోటోని చూసి సో మొత్తం డ్రాయింగ్ అయితే చేస్తారనమాట. సో అది కూడా బాగా అయితే అనిపించింది. సో ఎక్కువసేపు టైం అనేది కైలాస్ గిరిలో స్పెండ్ చేసాము. సో మొత్తానికి స్పెండ్ చేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ సో రిటర్న్ అయ్యే టైం వచ్చింది కాబట్టి మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఒక రోజు మొత్తం అనుకోకుండా మనం గోపి బ్రోతో అయితే మనం అయితే మొత్తం టైం అయితే స్పెండ్ చేసాము. సో ఇక లాస్ట్గా నేనైతే ఇంకా నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో తను కూడా అయితే వెళ్ళిపోతున్నాడు. సో లాస్ట్గా మేము చాలాసేపు అయితే డిస్కస్ చేసుకున్నాం నైట్ కానీ సో డే అంతా కానీ కంప్లీట్గా చాలాసేపు అయితే డిస్కస్ చేసుకున్నాం. సో చాలా వాల్యుబుల్ టిప్స్ అయితే నాకైతే ప్రొవైడ్ చేశాడు. సో ఇక ఫైనల్గా తను ఏం చెప్తాడో చూద్దాం. సో ఎవరైతే సునీల్ టెక్నాలజీ ఛానల్ని చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో సో మనోడు కూడా బాగా కష్టపడుతుంటాడు. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో వ్లాగ్ అయితే రికార్డ్ చేశానంటే నేను కూడా చూడలేదు. సో చూడాలి ఎలా వచ్చింది ఏంటనేది. బట్ ఈరోజు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా ఇట్లాంటి ఈవెంట్స్కి మేము చాలా వెళ్ళాలి, కలవాలి, చాలా మంచి మంచి వీడియోస్ మీకోసం తీయాలని కోరుకుంటున్నాను. రిటర్న్ నేను 13th జనవరి ఈవినింగ్ 5:30కి అయితే ఎక్కాను. సో ఇంటికి వచ్చేసరికి 12:15 అయితే అవుతుందన్నమాట. సో ఇది మొత్తానికి అయితే నా ఫస్ట్ ఈవెంట్ యొక్క ఫస్ట్ వ్లాగ్ అయితే ఇదనమాట. సో వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరెన్నో ఈవెంట్స్కి నేను ఎలా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్ బేస్ పెంచినట్టయితే ఇలా మనం ఇంకా ఈవెంట్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.